Today is 7/9/2024. ఇది ఎల్జీ పౌల పరిస్థితి వరకు సంఘటన జరిగి నేటికి 4 సంవత్సరాలు పూర్తవుతుంది. ఆ సందర్భంగా ఈ ఇన్సిడెంట్లో చనిపోయిన వారికి నివాళులు అర్పిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని ఒక కార్యక్రమం మన వెంకటాద్రి గార్డెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్లో ఏదైతే విక్టిమ్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో మనం నిర్ణయం తీసుకున్నాం. దాని కార్యక్రమం ప్రకారంగా ఈరోజు మనం క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తూ చనిపోయిన వారి ఆత్మలకి శాంతి కలిగజేయాలని, అలాగే బాధితులు ఎవరైతే ఉన్నామో మనకి ఇప్పటివరకు ఏ రకమైన న్యాయం జరగలేదు. చాలా హామీలు అయితే వచ్చాయి, కానీ ఇప్పటివరకు కూడా ఏ రకమైనటువంటి న్యాయం కూడా జరగలేదు సంపూర్ణంగా. బాగా నష్టపోయిన వారు ఎవరైతే వెంటనే కట్టించుకోవడమే బాగా ఇబ్బంది పడ్డాం. మనల్ని కూడా రెడ్ జోన్లో పెట్టి కూడా మనకి న్యాయం జరగకుండా ఈ ప్రభుత్వాలు వివరించే హాస్పిటల్ కడతామన్నారు లేదు, వాటర్ ప్లాంట్ పెడతామన్నారు లేదు. అందరికీ కూడా మేము ఎప్పటికప్పుడు సహాయంగా ఉంటామని చెప్పి గౌరవం అనేక రకాల వాగ్దానాలు చేశారు. ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ చీఫ్ మినిస్టర్ కానీ అందరూ చేశారు తప్పించి న్యాయస్థానాలకు వెళ్ళినా సరే ఇప్పటివరకు కూడా మనకు న్యాయం జరగలేదు. ఆ కంపెనీ అయితే ప్రస్తుతానికి అయితే మూతపడి ఉంది, కానీ అది ఇంకా దాని మీద కూడా ఒక నిర్ణయం జరగలేదు. ఉంటుందా పోతుందా అనేది ఇప్పటివరకు నిర్ణయం జరగలేదు, కానీ ఉండే అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఏదేమైనా అది కూడా మనకి ఇప్పటివరకు నమ్మకం లేదు. ఇంకా భయంగానే 4 సంవత్సరాలు కూడా బ్రతుకుతున్నాం. రానున్న రోజుల్లోనైనా ప్రభుత్వాలు ఎప్పుడైనా నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలైనా సరే మనకి న్యాయం చేయాలని చెప్పి బాధితులకి నష్టపరిహార విషయంలో కానీ ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ న్యాయం చేయాలని చెప్పి మనందరం కూడా డిమాండ్ చేస్తూ ఈరోజు మనం కొవ్వొత్తుల ర్యాలీని ఇక్కడి నుంచి ప్రారంభం చేద్దాం. చనిపోయిన వారి ఆత్మకి శాంతి కలగాలని చెప్పి మనం ఒక 2 నిమిషాలు మౌనం పాటించిన తర్వాత కార్యక్రమం ప్రారంభించాం. అందరికీ నమస్కారం.